సిపిగా ఒకడు, టాస్క్ ఫోర్స్ ఏసీపీగా ఒకడు. కానీ అందరూ ఎందుకు ఉంటారు? చెప్పాక లీవ్ పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన, ఏం చేయలేక. ఇది దుర్మార్గం అని సవాంగు ఈ ఏసీపీ ప్రసాద్, సునీల్ ప్రసాద్ అసమర్థులు అని అనడానికి కారణం ఏంటంటే నా మీద పెట్టిన కేసులు. అంటే నా మీద 11 కేసులు పెడితే 11 కేసుల్లో 3 కేసులు స్టార్టింగ్లోనే అసలు దానికి విట్నెస్ లేదు, ఏం లేదు, అసలు దీనికి బేస్లెస్ అసలు అని చెప్పి దీని మీద ఎఫ్ఐఆర్ ఎలా కట్టాలో కూడా తెలియక, అదే కోర్టుకి ఎలా సబ్మిట్ చేయాలో కూడా తెలియక వదిలేసిన కేసులు 3 11లో. 8 కేసుల్లో 1 మెయిన్ కేసు, మిగతా 7లో పెట్టిన కేసులో 4 కేసులే చెప్తా మీకు, ఎక్కువ కాదు. ఇది ఒకసారి చూడండి. ఈ కేసు నెంబరు 756. ఇందులో ఒకసారి ఈ కేసు చూడండి, మీకు చెప్తా చూడండి. క్యాలెండర్ అని కేసు నెంబర్ 756 2016 2016లో నమోదైనటువంటి కేసు. ఇది కోనేరు అనిల్ కుమార్ గారని ఆయన మా స్నేహితుడు. ఓకే సార్. ఆయన్ని పిలిచి 2 నెలలు హెరాస్ చేశారు, పొద్దు నుంచి రాత్రి వరకు. నోటుకు వచ్చి మాట్లాడతా. ఓకే. వాళ్ళందరికీ చదువుకునే పిల్లలు ఉన్నారు, ఎవరికైనా అవమానం. పిలిచి హెరాస్ చేసి నువ్వు కేసు పెడతావా పెట్టవా అంటే పెట్టను అన్నారు. మీ మీద? మేము ఎలా పెడతాం, పొద్దున్న లేచి మేము కలిసి ఉంటాం, మేము ఎలా పెడతాం వాళ్ళ మీద, మేము పెట్టమంటే పెట్టవా అయితే మేమే పెడతామని చెప్పి నాకు నిజంగా డబ్బులు ఎగ్గొడదాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. అవును సార్. వాళ్ళతో ఒకళ్ళ దాంట్లో ఈ కేసు ఇన్వాల్వ్ చేశారు. చూడండి, ఈ క్యాలెండర్ కేసు నెంబర్ 1019 2016 2016. అందుట్లో ఏంటంటే ఫస్ట్ పేరు ఎవరిదండి? కోనేరు అనిల్ కుమార్. కోనేరు అనిల్ కుమార్కి ఆ డబ్బులకి ఆ వ్యవహారానికి సంబంధమే లేదు.